ఇందులో మురళీమోహన్, రావు గోపాలరావు, ప్రసాద్ బాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వం వహించారు. ఊర్లలో ఉండే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 5 కుర్రాళ్లతో కృష్ణరాజు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. 1978 నవంబర్ 9న ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. 100 రోజులకు పైగానే ఆడింది. మనవూరి పాండవులతోనే చిరంజీవికి గుర్తింపు. ఈ సినిమాతోనే చిరంజీవి పాపులర్ అయ్యారు. అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. హీరోగా, సెకండ్ లీడ్ గా, విలన్ గా చేసుకుంటూ వచ్చారు. అనతి కాలంలోనే మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. డాన్సులతో అదరగొట్టి అప్పట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకే నెమ్మదిగా మేకర్స్ చిరంజీవి వైపు మొగ్గు చూపారు. ఆయన వరుసగా సినిమాలతో మెప్పించారు. ఖైదీతో హిట్ అందుకుని ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. అలా మనవూరి పాండవుల మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ దీనికి పోటీగా వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు డిసాపాయింట్ చేశాయి. లాయర్ విశ్వనాథ్ తో పరాజయం చవి చూసిన ఎన్టీఆర్, మనవూరి పాండవులతో పోటీపడి చిత్రాల్లో ఎన్టీఆర్ సినిమా ఉండటం విశేషం. ఆయన హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్ మూవీ కూడా అదే సమయంలో వచ్చింది. ఇందులో జయసుధ హీరోయిన్ గా నటించింది. ఎస్డి లాల్ దర్శకత్వం వహించగా వైవి రావు నిర్మించారు. 1978 నవంబర్ 17న ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఎన్టీఆర్ ఆ సమయంలో స్టార్ గా కెరీర్ పీక్ లో ఉన్న ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. అప్పటికే థియేటర్లలో మనవూరి పాండవులు రన్ అవుతుండటంతో వారం గ్యాప్ తో వచ్చినా కూడా ఈ సినిమాను పక్కన పెట్టారు. అలా కృష్ణరాజు, చిరంజీవుల దెబ్బకి రామారావు మూవీ చిత్తైపోయింది. డిజాస్టర్ ఫేస్ చేసిన మురళీమోహన్ మనవూరి పాండవులు విడుదలైన మరుసటి రోజే చంద్రమోహన్ హీరోగా నటించిన సీతాపతి సంసారం విడుదలైంది. అప్పట్లో చంద్రమోహన్ పెద్ద హీరో. అంతటి ఇమేజ్ ఉన్న ఆయన నటించిన ఈ మూవీలో ప్రభ హీరోయిన్ గా నటించింది. ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కొమ్మినేని చక్రవర్తి సంగీతం అందించారు. ఇది నవంబర్ 10, 1978లో విడుదలైంది. మనవూరి పాండవుల మూవీ దెబ్బకు ఫస్ట్ డే నుంచే అడ్రస్ లేకుండా పోయింది.